అక్రమ నిర్మాణాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఏ ఒక్క అక్రమ నిర్మాణాన్ని కూడా క్రమబద్ధీకరించొద్దంటూ ఆదేశించింది. ఇక అక్రమ నిర్మాణాలకు బాధ్యులైన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది సుప్రీంకోర్టు. ముఖ్యంగా అక్రమ నిర్మాణాల విషయంలో అన్ని నిబంధనలు ఉంటే గనక ఖచ్చితంగా వాటిని ముట్టుకోకూడదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా వాటిని కూల్చివేయమంటూ ఆదేశించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కట్టడాన్ని నిర్మించే ముందు ప్రతి ఒక్క నిబంధన పాటించాల్సిందని చెప్తుంది. ముఖ్యంగా బిల్డర్లు ఈ నిబంధనలు పాటించాలి. అలాగే కంప్లీషన్ సర్టిఫికేట్ ఉంటేనే బ్యాంకర్లు కూడా వాటికి లోన్లు ఇవ్వాలంటే సూచిస్తుంది. మొత్తం మీద నల్లా కనెక్షన్ తీసుకోవాలన్నా అలాగే కరెంటు కనెక్షన్ తీసుకోవాలన్నా కంప్లీషన్ సర్టిఫికేట్ ఆధారంగానే ఇవ్వాలంటూ అధికారులు సూచిస్తుంది. ఇక నిర్మాణ దశలపై అధికారులు రికార్డు రాయాలని చెప్తుంది. ఏ ఒక్క ఉల్లంఘన జరిగినా కోర్టు ధిక్కర కిందకే వస్తుందంటూ సుప్రీంకోర్టు చెప్తుంది. మరోవైపు కింది స్థాయి కోర్టు కూడా అనవసర సానుభూతి చూపొద్దంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇక నిర్మాణాలు అక్రమం అని తేలితే అలాంటి వాటిని కూల్చివేయమంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి. మా కరెస్పాండెంట్ విజయ్ ఉన్నారు. విజయ్, సుప్రీంకోర్టు అక్రమ నిర్మాణాల విషయంలో చాలా సంచలన తీర్పునిచ్చింది. అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దంటుంది. ఇంకా ఏం చెప్తాం సుప్రీంకోర్టు? అక్రమ నిర్మాణాలకు సంబంధించి సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది రామ్దాస్. పరిపాలనా పరమైనటువంటి జాప్యం జరిగిందనో లేదా పెట్టుబడులు పెట్టారనో కారణాలు చూపించి ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను క్రమబద్ధం చేయకూడదని చెప్పి కూడా స్పష్టమైతే చేసింది సుప్రీంకోర్టు. ఈ నిర్మాణాలకు బాధ్యులైనటువంటి అధికారుల పైన కూడా జరిమానా విధించాలని చెప్పి కూడా పేర్కొంది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నివాస భవనాలను వాణిజ్య నిర్మాణాలుగా మార్పిడి చేసినటువంటి కేసు పైన విచారణ జరిపినటువంటి జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఏఆర్ మహాదేవన్ల ధర్మాసనం అక్రమ కట్టడాల పైన నిరోధంపై వెలువరించినటువంటి 36 పేజీల తీర్పులో పలు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆ భవనాల కూల్చివేతలను సమర్థించింది. భవన నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా అక్రమంగా పనులు చేపట్టిన సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని చెప్పి కూడా తెలిపింది. అక్రమంగా నిర్మించినటువంటి భాగాన్ని కూల్చివేయడం, తప్పు చేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జరిమానా విధించడం వంటి చర్యలు కూడా చేపట్టాలని చెప్పి కూడా ఆదేశించింది. పట్టణ ప్రణాళిక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనం ఉండేలా చూడాల్సి ఉందని చెప్పి కూడా తెలిపింది. స్థానిక అధికారులు ఆమోదించినటువంటి బిల్డింగ్ ప్లాన్ ను ఉల్లంఘించి పనులు చేపట్టడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదని చెప్పి కూడా చెప్పింది. అసలు బిల్డింగ్ ప్లానే లేకుండా చేపట్టేటువంటి నిర్మాణాలను అంటే ధైర్యంతో నిలిపివేయాలని చెప్పి కూడా చెప్పింది. నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా కోర్టు దృష్టికి తీసుకువస్తే వాటిని ఆపాలని చెప్పి కూడా ఏమాత్రం కనికరం చూపించినా కూడా అది అనుచిత సానుభూతి కిందకు వస్తుందని కూడా పేర్కొంది. సో అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణలో ఆలస్యం, పరిపాలన పరమైనటువంటి వైఫల్యాలు, నియంత్రణ వ్యవస్థల అసమర్థత, నిర్మాణ వ్యయం అధికంగా ఉందన్న కారణం చూపడం, ఇలాంటివన్నీ అంటే పెట్టుబడులు పెట్టారని చూపడం, చట్టం అమల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం, బద్ధకంగా వ్యవహరించిందన్నటువంటి కారణాలు కనుక చూపించి అక్రమాలకు అంటే అక్రమార్కులకు కనుక అనుకూలంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు కూడా తప్పదని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రామ్దాస్. అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు సాధారణ పరిస్థితుల్లోనే చేపట్టాలని చెప్పి కూడా అది కూడా కేవలం ఒకే ఒక్కసారి ఏకకాల పరిష్కార మార్గంలో కూడా చేపట్టాలని, అంతకు ముందు సర్వే చేసి వాస్తవాలను కూడా నిర్ధారించాలని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. క్రమబద్ధమైనటువంటి అభివృద్ధి ఉండాలన్న ఉద్దేశంతోనే ప్రణాళికలు కూడా రూపొందిస్తా ఉన్నారు. వాటిని ఉల్లంఘించి నిర్మాణాలు చేపడితే మాత్రం భవిష్యత్తులో విద్యుత్తు, భూగర్భ జలాలు, రోడ్లపైన ఒత్తిడి పెరిగేటువంటి పనులు కూడా అంటే అలాంటి అవసరం అంటే అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. కాబట్టి హక్కుదారులకు ముప్పు ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క జీవనానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. సో భవనం పనులు జరుగుతున్నటువంటి కాలం కూడా ఆ నిర్మాణ స్థలంలో ఆమోదం పొందినటువంటి బిల్డింగ్ ప్లాన్లను ప్రదర్శించాలని చెప్పి కూడా అధికారులకైతే ఖచ్చితంగా నిర్ణీత వ్యవధిలో తనిఖీలు కూడా చేస్తూ వాటిని రికార్డుల్లో చేర్చాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు అయితే చెప్పింది. సో నిబంధనలన్నింటినీ కూడా పాటిస్తామంటూ బిల్డింగ్ ప్లాన్ కు ఆమోదం తెలిపే సమయంలో బిల్డర్ గానీ లేదా దరఖాస్తుదారు నుంచి కానీ ఒక హామీ పత్రం తీసుకోవాలి. సంబంధిత అధికారుల నుంచి కంప్లీషన్ అలాగే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ తీసుకున్నా లేదా బిల్డింగ్ ను యజమానులు లబ్ధిదారులకు అప్పగిస్తాను అంటూ కూడా ఒక హామీ పత్రంలో హామీ రాయాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రామ్దాస్. నిన్న కూడా మనకు హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పలు చెరువులను కూడా సందర్శించారు. ఈ నేపథ్యంలోనే హైడ్రా ఏర్పడిన తర్వాత జూలైలో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నేలమట్టం చేస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు ఏదైతే కీలక సూచనలు చేసిందో ఈ సూచనల మేరకు రానున్న రోజుల్లో హైడ్రాకు మరింత బలం చేకూరేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క హైడ్రా రాను తన దూకుడు పెంచి ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ప్రతి చెరువుని కూడా
ప్రతి గుంటను కూడా కాపాడేటువంటి ప్రయత్నం అయితే బలంగా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక అక్రమ కట్టడాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దంటూ అధికారులను ఆదేశించింది సుప్రీంకోర్టు. కంప్లీషన్ సర్టిఫికేట్ ఆధారంగానే వాటికి లోన్లు కానీ మంజూరు చేయడం కానీ అలాగే మిగతా నల్ల కరెంటు కనెక్షన్ కానీ ఇవ్వాలంటూ అధికారులు సూచిస్తుంది. మరోవైపు ఏ ఒక్క ఉల్లంఘన జరిగినా కోర్టు ధిక్కన కిందకే వస్తుందంటూ సుప్రీంకోర్టు చెప్తోంది. అవసరమైతే అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. కింది స్థాయి కోర్టులు కూడా అనవసర సానుభూతి చూపి ఆటంకాలు సృష్టించొద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.